ఎవడన్నా వచ్చిండు అంటే వాడిని మోయించాలి. మనం ప్రతి దానికి లాజిక్ చెప్పాల్సిన అవసరం లేదు అంట నేను. వాడు అడుగుతాడు, మనం అడుగుతామా పోయి? వేరే మతాలకు సంబంధించిన ఏదో ఉన్నది మనం పోయి వాడిని లాజిక్ అడుగుతామా? అడుగు. వాడు మనకు వచ్చి ఎందుకు అడగాలి లాజిక్? మనం ఎందుకు లాజిక్ చెప్పాలి? ప్రతి దానికి లాజిక్ అవసరం లేదు. అవి తీసేయదు. బ్రెయిన్లలో నుంచి లాజిక్లు చెప్పాలనేటటువంటి కాన్సెప్ట్ తీసేయదు. ఇది ఇట్లనే ఉంటుంది అంతే. లాజిక్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ వచ్చిన రోజు లాజిక్ నేర్చుకుంటారు. లాజిక్ ఉన్నది ప్రతిదానికి. కానీ మనకేంటంటే మనం దాన్ని మిస్ అయిపోయాం. ఒక 2-3 జనరేషన్స్ నుంచి మా పిల్లలకి డబ్బులు ఇస్తే అన్ని ఇచ్చేసినట్టు. ఎందుకంటే మన ఒక 3-4 జనరేషన్స్ ముందు ఉన్నటువంటి, అంటే స్వతంత్రం రాగానే ఇమీడియట్ గా తర్వాత వచ్చినటువంటి ఒక 20 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు మన పెద్దలు. 20 నుంచి 30 సంవత్సరాలు. ఎందుకంటే మన పైన దోచుకొని పోయిర్రు. తినాలన్నా కూడా కష్టం, సంపాదించాలంటే కష్టం, పని చేయాలంటే కష్టం. అంత కష్టంలా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిపిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే మా పిల్లలకి డబ్బులు ఇస్తే చాలరా. ఎందుకంటే మేము ఇంత కష్టపడ్డాం, మా పిల్లలు ఇంత కష్టపడొద్దు అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మిగిలిన అన్ని తర్వాత ముచ్చట అని చెప్పి కేవలం డబ్బు సంపాదించడం ఎలా అనే దాని చుట్టే తిరిగిరు. డబ్బు సంపాదించడం ఎట్లా అనే విషయాన్ని మాత్రమే నేర్పిరు. అక్కడ ఒక 2-3 జనరేషన్స్ మిస్ అయిపోయినాయి. ధర్మము, దేశము ఇవన్నీ పక్కకు పోయినాయి. ఓన్లీ డబ్బు.